నమస్కారం. మీరు చూస్తున్నది మా ప్రత్యేక వార్తలు. తెల్లాపూర్లో డెంగ్యూ వ్యాధి నివారణకు కీలక చర్యలు చేపట్టారు. చెరువులను శుభ్రపరిచే కార్యక్రమాన్ని స్థానిక నాయకులు మరియు ప్రజలు కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ తెల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి గారు, సమైక్య యూత్ ఫౌండర్ సిపి రెడ్డి గారు, టీనా అధ్యక్షుడు రమణ గారు, సమైక్య వైస్ ప్రెసిడెంట్ మంగలి ప్రశాంత్ గారు, మాజీ కౌన్సిలర్ మంజుల గారు, వడ్డే నరసింహ గారు, యాదయ్య గారు, రాజేందర్ రెడ్డి గారు పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే సమైక్య టీనా సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై చెరువు పరిసరాలను శుభ్రపరిచారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మరి గ్రీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా మరి జీహెచ్ఎంసీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో మరి ఈరోజు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సమైక్య యూత్, టీనా గ్రూప్ అందరూ మిగతా గ్రేటర్ కమ్యూనిటీ గ్రామస్తులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇది ఇంటింటికి తిరిగి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. చెత్త కానీ ఎటువంటి ప్లాస్టిక్ కానీ వాడొద్దనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడనే చెరువులలో కూడా కలుషితం అయిపోతూ ఉన్నాయి. చెరువులో చెత్త వేయడము, అంతేకాకుండా చెరువులో అనేక వ్యర్థ పదార్థాలను వేసి ఇక్కడ నీళ్ళన్నీ కలుషితమైన విషయం మనందరం తెలిసిందే. రాబోయే రోజుల్లో మనమందరం మరి ముందుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంకా ఈ జిహెచ్ఎంసీ మొత్తం గల్లీకి వాడకి విస్తరింపజేయాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుతున్నాను, యువతను ముఖ్యంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఫ్రైడే ప్రోగ్రామ్ కి సంబంధించి ఇక్కడ అందరికి అవేర్నెస్ కోసమని ఎంటమాలజీ టీం అంతా ఇక్కడ అవేర్నెస్ కాలనీలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ ఇంటి ముందులో ఉన్న మొక్కలు పెట్టుకున్న దగ్గర వాటర్ నిల్వ ఉండకుండా, ఒకవేళ నిల్వ ఉన్నట్లయితే అందులో దోమలు పెరుగుతాయి కాబట్టి అవన్నీ డ్రై పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కూలర్స్ కానీ ఏవైనా పాత సామాన్ ఏదైనా ఉంటే దాంట్లో నీళ్ళు ఏమైనా ఉన్నా, కొబ్బరి బొండాలు ఉన్నా, పాత టైర్లు ఉన్నా అన్నిట్లలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా దోమలు పెరగకుండా ఉండడం కోసం అని ఇక్కడికి అవేర్నెస్ రావడం జరుగుతుంది. మీరు ఏమైనా చెప్తారా డాక్టర్?